చెన్నూరులో 840 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించి పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమ కట్టడాలపై నోటీసులు అందుకున్న ఇంటి యజమానులు ఆందోళన చెందుతూ చెన్నూరు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తారేమో అని ఇండ్లకు సంబంధించిన ధ్రువపత్రాలను చేతపట్టుకొని మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఇంటి దగ్గర భూములు జాగాలు ఏం లేవు. నాకు అక్కడ ఇల్లు కూడా లేదు. నేను ఇక్కడ కిరాణా షాప్లో పని చేసుకుంటూ ఇక తక్కువ ఏదో అత్తదని తక్కువ రేట్లో అప్పు వేసి కొనుక్కున్నా. జాగాను అప్పు వేసి కొనుక్కుంటే ఏమైంది, 2 రోజుల నివాసం ఉంటున్నా. మొన్న నాకు ఇల్లుకి ఏదో నోటిఫికేషన్ ఇచ్చిన, అది నోటిఫికేషన్ దాన్ని నాకు కూడా తెలియదు. ఇచ్చినాం అంటే నాకు మస్తు ఏడ్చినాం, మా ఇంట్లో కూడా ఏడ్చినాం. ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ రమ్మంటే ఇవాళ కూడా నా పరిస్థితి ఇంటి నెంబర్ ఎట్లా ఉంది అని అడిగింది. అలా నివాసం ఉంటున్నా కనుక నేను ఇంటి నెంబర్ పొందాను. మళ్ళీ అడిగితే నా ఇంటి నెంబరు తీసేసిండు. నాకు ఇల్లు కూలగొడతారని భయం అవుతుంది సార్. నాకు దీని గురించి అయితే తెలియదు, ఎట్లనో తెలియదు. నాకు దానిలో నివాసం ఉంటున్నందుకు నాకు ఇంటి నెంబర్ ఇచ్చి 2 రోజులు ఇంటి పన్ను కూడా కడతాను నేను. నాకు ఇంటి నెంబర్ అయితే పొడగొట్టిలో నాకు ఇల్లు కూలగొడతారని భయం ఉంది సార్. నాకు దీని గురించి నా నెంబర్ నాకు ఇప్పగలరని అందరికీ నమస్కరించి మొక్కుతున్నాను. నేను ఇంటి ఓనరు, భూమి ఓనరు ఇక్కడ పాత బస్ స్టాండ్ ఉంటారు శంకర్ అని, అతని దగ్గరనే కొన్నాను. కొని నేను అందులోనే చిన్న రూమ్ వేసుకొని నివాసం ఉంటున్నాను ఫ్యామిలీతోటి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఇంటి దగ్గర ఆస్తిపాస్తులు ఏం లేవు, పొలాలు జాగాలి. ఇక్కడనే నివాసం ఉంటుంటూ నేను ఆ ఇల్లు అప్పు వేసి కొనుక్కున్నాను. నెంబర్ ఎట్లా అలా నివాసం ఉంటున్నందుకు నాకు ఇంటి నెంబర్ ఇచ్చిండు. అది ఇంటి నెంబర్ ఇచ్చిండు. లాన్ పట్టా అని ఇచ్చిండు. నాకు దాని గురించి ఎక్కువ తెలియదు అన్నట్టు. ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలు ప్రాయశ్చిత్త పూజలు చేశారు.